సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం ఉపకారోపి నీచానాం అపకారో హి జాయతే పయఃపానం భుజంగానాం కేవలం విషవర్ధనం. ఈ శ్లోకం చెడ్డవారి స్వభావాన్ని, వారికి మనం చేసే మేలు ఎలా దెబ్బతీస్తుందో చాలా పదునైనటువంటి ఉదాహరణతో వివరిస్తుంది. ఉపకారోపి నీచానాం అపకారోహి జాయతే. నీచమైన స్వభావం కలిగిన వారికి మనం ఎంత మేలు చేసినా అది చివరకు మనకు కీడుగానే మారుతుంది. పయఃపానం భుజంగానాం. పాముకి మనం పాలు పోసి పెంచినట్లయితే కేవలం విషవర్ధనం, అది కేవలం వాటిలోని విషాన్ని పెంచడానికే ఉపయోగపడుతుంది తప్ప ఆ పాము మనకు మేలు చేయదు. మనం ఎవరికి సహాయం చేస్తున్నామో 1-2 సార్లు ఆలోచించాలి. దుర్మార్గులైనటువంటి వారికి మనం ఎంతటి సేవ చేసినా సరే వారు కృతజ్ఞతను చూపరు. పైగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని మనకే హాని తలపెడతారు. పాముకు పాలు పోయడం వల్ల అది అమృతాన్నేమీ ఇవ్వదు కదా, విషాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అలాగే నీచ ప్రవృత్తి గల వారికి చేసే మేలు వారిని మరింత దుర్మార్గులుగా తయారు చేస్తుంది. అర్హత లేని వారికి ఇచ్చే మేలు ఆపదనే తెస్తుందని ఈ సుభాషితం మనల్ని హెచ్చరిస్తోంది. ఆ విషయాన్ని మనం గ్రహిద్దాం. రేపు మళ్ళీ ఇంకొక సుభాషితంతో కలుద్దాం. హరి ఓం తత్సత్.